St. Mary's Group of Institutions for Women's విద్యారంగంలో 26 సంవత్సరాల అపార అనుభవం కలిగి ఇండియాలోనే మొట్టమొదటిసారిగా జనరల్ సిఎస్సి, ఈసీఈ తో పాటుగా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సులలో బీటెక్ డిగ్రీను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కేవలం ఇంజనీరింగ్ లోనే కాకుండా డిప్లొమా, ఎంటెక్, ఎంబీఏలలో కూడా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం 22 స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రౌండ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ, ఇంటిని మెరిపించే చక్కని హాస్టల్ వసతి, లాబొరేటరీ, విద్యార్థులకు స్టడీ అవర్స్, యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టాప్ 50+ ఎంఎన్సీలలో 98% ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతి చే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కౌన్సిలింగ్ code SMGG. Call 9010455596. St. Mary's Women's Engineering College, Budampadu. Counseling code STMW. Call 9010455598. గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి, ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి, సూపర్ గా ఉంది. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, మోడల్ ఫ్లాట్ చూడండి, సూపర్ గా ఉంది. నచ్చితేనే కొనండి. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. ఈ భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్, వాసంశెట్టి సుభాష్, సిఎస్ విజయానంద్ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, డీసీ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. 19 సంస్థల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు. 28,546 కోట్ల పెట్టుబడుల ద్వారా 30,270 మందికి ఉద్యోగ ఉపాధి కల్పన అంచనాలతో ఎస్ఐపిబి ముందుకు ప్రతిపాదనలు వచ్చాయి. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం విద్యారంగాన్ని బస్టు పట్టించిందని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. విద్యారంగంలో మేము తెచ్చిన సంస్కరణను నాశనం చేశారని అన్నారు. తల్లులకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే మీ నాలుక మందం అని బెదిరిస్తారని వైఎస్ జగన్ తెలిపారు. వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం అంటూ కోత పెట్టారు. గట్టిగా నిలదీస్తే ప్లేట్ మార్చి 15,000 కాదు 13,000 అంటున్నారు. రాష్ట్రంలో 67 లక్షల మందికి తల్లికి వందనం ఇస్తామని బాబు ప్లేట్ మార్చారు. మరోసారి ప్లేట్ తిప్పేసి 52 లక్షల మందికి ఇస్తామంటున్నారు. ఏపీలో భూ సూపర్ 6 ఇచ్చేశామని చంద్రబాబు చెబుతున్నారు. హామీలు అమలు అయ్యాయని చెప్పేశారు. అన్ని హామీలు తీర్చేశారంట. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే మీ నాలుక మందం అని బెదిరిస్తారు. ఇక ప్రశ్నిస్తే తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చేశారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇందులో బహుశా 60,000 నిండు వాళ్ళని తీసేస్తే బహుశా 1,80,00,000 మంది ఉంటారు. మరి 1,80,00,000 మందికి సంవత్సరానికి నువ్వు 18,000 ఇస్తానన్నావు. ఈ సంవత్సర కాలంలో ఎవరికి ఇచ్చినావని అడుగుతా ఉన్నా, ఎంతమందికి ఇచ్చావని అడుగుతా ఉన్నా. ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. పైగా ఏమంటావు, నేను ఇచ్చేశాను, సూపర్ 6లు చేసేసాను, సూపర్ 7లు చేసేసాను, ఇంకా ఎవరైనా అడిగితే మీ నాలుక మందం అని చెప్పి బెదిరిస్తావు. మళ్ళీ ఇప్పుడు తల్లికి వందనం పేరిట తల్లులందరికీ కూడా వంచన చేస్తా ఉన్నాడు. తల్లికి వందనం పేరిట తల్లులందరినీ కూడా వంచిస్తా ఉన్నాడు. ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తానన్నాడు. ఈ పథకానికి ఎలాంటి షరతులు పెట్టబోనని ఎన్నికల్లో పదే చంద్రబాబు చెప్పినాడు. ప్లే చేయండి ఒకసారి.
ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి 15,000 ఆంక్షలు లేవు, కటింగ్ లేదు, పూర్తిగా ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలకు పిల్లలకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఆంక్షలు లేవు, కట్టింగులు లేవు, ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున మా ఆడబిడ్డలందరికీ నేను మాటిస్తున్నాను. చంద్రబాబు నాయుడు మాటలు. మరి 87,41,885 పిల్లలకు ఎలాంటి ఆంక్షలు లేవు, ఎలాంటి కట్టింగులు లేవు. ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 అని చెప్పి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు మనం అంతా చూసినాం. ఇవన్నీ కూడా చూసిన నేపథ్యంలో 87,41,885 మంది పిల్లలకు 15,000 రూపాయలు చొప్పున ఇవ్వాలంటే 13,111 కోట్ల రూపాయలు కావాలి. మరి నేను అడుగుతా ఉన్నా, 13,111 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన చోట ఇప్పుడు ఇస్తానంటున్నది కేవలం 8,700 కోట్లు అంటున్నారు. నాకు అది కూడా డౌటే. ఇస్తానంటున్నాడు, అది లాస్ట్కి చివరికి వచ్చేసరికి ఏ మేరకు ఇస్తాడో అది కూడా చూడాలా. కానీ ఇస్తానంటున్న అమౌంటే 8,700 కోట్లు. చివరికి అందరికీ ఇచ్చిన తర్వాత కానీ తెలియదు ఎంతమందికి ఇచ్చాడో, ఎంతమందికి ఇంకా జగనామం పెట్టాడు అన్న సంగతి. అంటే దాదాపుగా 30 లక్షల మందికి కోత. మరి 30 లక్షల మందికి మేము కోత పెడతా ఉన్నారు చంద్రబాబు గారు అని చెప్పి మేము గట్టిగా నిలదీస్తే వెంటనే ప్లేట్ మార్చి ఏమంటాడు, 15 కాదు 13 ఇచ్చేది, 15 కాదు 13 ఇచ్చేది. జూలై 1న డాక్టర్స్ డే సందర్భంగా జూలై 6వ తేదీన మొగల్రాజపురం సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో రూట్స్ హెల్త్ సర్వీసెస్ 12వ యాన్యువల్ డే అవార్డ్స్ ను ఇవ్వనున్నట్లు రూట్స్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ ఎండీ డాక్టర్ విజయ భాస్కర్ తెలియజేశారు. ఈ సందర్భంగా విజయవాడ లబ్బిపేట హోటల్లో సినీ నటులు సుమన్ బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హీరో సుమన్ విజయ భాస్కర్ మాట్లాడుతూ ఉత్తమ సేవలు అందించిన డాక్టర్లకు అవార్డులు ప్రదానం చేయడం జరుగుతుందని, ప్రజలకు ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్న డాక్టర్స్ కు రూట్స్ హెల్త్ ఫౌండేషన్ అవార్డులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, కరోనా సమయంలో సైనికులు, పోలీసులు, రైతులు, మున్సిపల్ సిబ్బందికి డాక్టర్స్ చాలా రకాలుగా సేవలు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటరమణ, ఎన్ఎస్ఆర్ఏ శర్మ, చందు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సో జూలై 1st అనేది వెరీ ఇంపార్టెంట్ డే అండి. చాలా మందికి తెలియకపోవచ్చు. ఇట్స్ కాల్డ్ డాక్టర్స్ డే. సో డాక్టర్స్ కి ఆ డే ఏంటంటే మనం సాక్రిఫైస్ చేసినటువంటి చాలా మంది డాక్టర్స్, ఎంతో మంది సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్, ఫ్రీ సర్వీస్, అలాంటి వాళ్ళు చాలా మందికి అవార్డ్స్ ఇస్తుంటారు. సో డాక్టర్స్ గురించి నేను 4 మాటలు చెప్పాలనుకుంటున్నాను. చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి, చాలా డేరింగ్ ప్రొఫెషన్స్ ఉంటాయి. అంటే ఉదాహరణకి బార్డర్ లో ఇప్పుడు కాపాడుతున్న మన సైనికులు, ఎయిర్ ఫోర్స్, నేవీ, పోలీస్ వాళ్ళు, కరోనా జరిగినప్పుడు లాక్డౌన్ లో బయట తిరుగుతూ, అలాగే రైతులు కూడా ఏంటంటే ఆ టైంలో కరోనా టైంలో వెళ్ళిపోయి పనిచేశారు. అండ్ రోడ్ క్లీన్ చేసేవాళ్ళు, మనం అనుకుంటాం రోడ్ క్లీన్ చేసేవాళ్ళని, చాలా డేరింగ్ ప్రొఫెషన్. ఎందుకంటే ఉన్న డస్ట్, ఉన్న డర్ట్, డిజీజ్ అన్ని బయట ఉంటే పాపం వాళ్ళు వచ్చి ఆ రోడ్ అంతా క్లీన్ చేసి మనకు శుభ్రం చేసి ఇచ్చారనమాట. సో ఇక డాక్టర్స్ గురించి ఒక చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ నేను చెప్పాలనుకుంటున్నాను.
ఆ సమయంలో వచ్చేసి మనకి వాళ్ళ మిత్రులు కాదు, బంధువులు కాదు, అభిమానులు కాదు, ఏమి కాదు. కానీ వాళ్ళు ప్రొఫెషన్ వైజ్ గా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. ఆ డ్యూటీలో చాలా మంది డాక్టర్స్, నర్సెస్ పాపం ప్రాణాలు కోల్పోయారు. బంధువులు, మిత్రులు కూడా దగ్గరికి అసలు అలౌ లేదు, పర్మిషన్ లేదు అన్న సమయంలో కూడా వాళ్ళు వచ్చి బంధువులు, మిత్రుల కన్నా బాగా మమ్మల్ని అందరినీ చూసుకున్నారు ఆ టైంలో. అది మనం మర్చిపోవద్దు. సో డాక్టర్స్ అంటే నాకు చాలా గౌరవం, నాకు చాలా రెస్పెక్ట్. వాళ్ళకి వెరీ డేరింగ్ ప్రొఫెషన్. ఎందుకంటే ప్రతిరోజు కూడా హాస్పిటల్లో ఒక యుద్ధమే. చాలా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి హాస్పిటల్లో, చాలా మంది వస్తుంటారు. అన్నిటినీ పాపం వాళ్ళు మాస్క్ వేసుకుని, కొందరు మాస్క్ వేయకుండా సర్వీస్ చేస్తుంటారు. సో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంగ్రాచులేట్ చేస్తూ, ఇది ఏంటంటే 6వ తారీఖు డాక్టర్ విజయభాస్కర్ గారు ఇది 12వ వార్షికోత్సవం వాళ్ళ యాన్యువల్ అవార్డ్స్ సిద్ధార్థ ఆడిటోరియం, సిద్ధార్థ కాలేజ్ లో పెట్టారు. వాళ్ళది రూట్స్ ఫౌండేషన్. సో క్యాన్సర్ ఇలాంటి వాటికి అవేర్నెస్, అంటే క్యాన్సర్ అనేది ఇంకా ఒక పెద్ద చాలా ఒక రోగం, ఇంకా దానికి ఏంటంటే రీసెర్చ్. అందరికీ నమస్కారం. సుమన్ గారు ఎంత పెద్ద హీరోనో మనందరికీ తెలిసిందే. మేము ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో ఆయన హీరోగా కెరీర్ స్టార్ట్ చేశారు. ఎన్నో మూవీస్ ఆ రోజుల్లో మేము ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో మరి దగ్గరలో ఉన్న సిటీకి వెళ్ళి చూసేవాళ్ళం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలాగే ఉన్నారు ఆయన. అదే పర్సనాలిటీ, అదే హెల్తీనెస్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మనిషి ఎంత లైఫ్ స్టైల్, హెల్తీ లైఫ్ స్టైల్ గడిపితే అంత మనిషి ఎంత ఏజ్ వచ్చినా కూడా ఆరోగ్యకరంగా ఉంటారు. ముఖ్యంగా ఈ రూట్స్ హెల్త్ ఫౌండేషన్ తరఫున మేము చేసే ఈ అవార్డ్స్ కార్యక్రమానికి మరి ఆయన నగరంలో ఉన్నారని మాకు లేట్ గా తెలిసింది. తెలవగానే ఎమ్మడే కాంటాక్ట్ చేయగానే రెస్పాండ్ అయ్యి మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుని రండి డాక్టర్ గారు తప్పకుండా అని చెప్పి ఇన్వైట్ చేసినందుకు వారి మంచి మనసుకి మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా కోసం మళ్ళీ బయట పనుల నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి ఈ బ్రోచర్ రిలీజ్ చేసినందుకు రూట్స్ హెల్త్ ఫౌండేషన్ తరఫున అందరికీ ధన్యవాదాలు. అలాగే రేపు జూలై 6వ తేదీ జరిగే కార్యక్రమానికి కూడా ఆయన్ని గెస్ట్ గా రావాల్సిందిగా మేము ఆయన ఇన్వైట్ చేశాము. దయచేసి ఆయన ఇటీవల ప్రమాదంలో మరణించిన నందివాడ మండలం అరిపిరల గ్రామానికి చెందిన కోసరం నరసింహారావు కుటుంబ సభ్యులు గుడివాడలో ఎమ్మెల్యే వెనుగండ్ల రామును కలిశారు. ఏప్రిల్ నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన నరసింహారావు కుటుంబ సభ్యుల ఖాతాలో టీడీపీ సంక్షేమ నిధి నుండి 5 లక్షల ఇన్సూరెన్స్ నగదు జమ అయింది. కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేను కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మెల్యే వారికి మనోధైర్యం చెప్పి అన్ని విధాల అండగా ఉంటామన్నారు. కష్టించి పనిచేసే ప్రతి కార్యకర్త నా కుటుంబ సభ్యులతో సమానమన్నారు. ఈ కార్యక్రమంలో నరసింహులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా సాలెగూడెం గ్రామ శివారులో అబ్బుల్లాపురంలో ముత్యాలమ్మ, గంగానమ్మ అమ్మవారి 3వ వార్షికోత్సవ జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. మహాజాతర జరిగిన మరుసటి సంవత్సరం చిన్న జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్న భీముడు, బుద్దుల గోపిచందు, కుంజా గంగరాజు, ముత్యాలరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్పురం గ్రామం జాతర జరుగుతుంది. పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ జాతర 3వ సంవత్సరం 3 రోజులు జాతర చేసాము. జాతర కూడా మాకు బాగా జరిగింది. ఏ కార్యక్రమం కూడా ఏ ఇబ్బంది జరగలేదు. ఈ కార్యక్రమం ఇలాగ ముగించినందుకు సంతోషంగా ఉంది. భక్తులందరికీ కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేసాము. ప్రతి భక్తులు కూడా వచ్చి ఇక్కడ అందరూ భోజనాలు అలాగే ఇప్పుడు కూడా ఈ కార్యక్రమం ముందుకు ఇలాగ వెళ్ళాలని
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.